తెలంగాణలోని కోడంగల్ పట్టణంలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అత్యంత మహిమాన్వితమైనటువంటిది. ఈ ఆలయ విశిష్టతను తెలిపేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఇక్కడ నేను చెప్తాను. ప్రాచీనమైనటువంటి వైభవం ఏమిటంటే, కోడంగల్ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం వందల ఏళ్ల చరిత్ర కలిగినటువంటి పురాతనమైనటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఇక్కడ స్వామివారు భక్తుల కోరికలు తీర్చేటటువంటి కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు. ప్రకృతి ఒడిలో ఈ ఆలయం సుందరమైనటువంటి పరిసరాల మధ్య కొలువయ్యుండి భక్తులకు ఆధ్యాత్మికమైనటువంటి మానసిక ప్రశాంతతను మరియు ఆధ్యాత్మిక అనుభూతిని ప్రసాదిస్తుంది. బ్రహ్మోత్సవాల వైభవాన్ని మనం గమనించినట్లయితే ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగేటటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు, రథోత్సవం ఎంతో వైభవంగా ఘనంగా జరుగుతాయి ఇక్కడ. ఈ సమయంలో స్వామివారిని దర్శించుకుంటే సకల పాపాలు తొలగుతాయనేటువంటి భక్తుల యొక్క ప్రగాఢమైనటువంటి నమ్మకం. తర్వాత ఈ స్వామివారిని దర్శించుకున్నటువంటి వారికి కార్యసిద్ధి కలుగుతుందని, ముఖ్యంగా ఈ ప్రాంతం యొక్క ప్రజలు ఏ శుభకార్యం తలపెట్టినా ముందుగా స్వామివారి ఆశీస్సులు అనేటువంటివి తీసుకోవడం ఇక్కడ ఒక ఆచారంగా వస్తుంది. మిత్రులారా, మీరు కూడా ఈ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించాలంటే ఇది తెలంగాణ కోడంగల్ ప్రాంతంలో ఉండడం జరిగింది. ఇది మన తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ రేవంత్ రెడ్డి గారి నియోజకవర్గం ఇది. ఈ ప్రాంతాన్ని మీరు సందర్శించినప్పుడు తప్పకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించండి. భగవంతుని కృపకు పాత్రులవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.